అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా సోదరుడు వీరేశం గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన అనుభవజ్ఞులు, పెద్దలు, అపారమైన ఈ రాష్ట్రం మీద పూర్తి అవగాహన ఉన్న మన అందరి పెద్దన్న ఎమ్మెల్సీ కౌన్సిల్ చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి, ఆలేరు శాసనసభ్యులు, విప్పు మరొక సోదరుడు ఐలన్న గారికి, అదే రకంగా ఎమ్మెల్సీలు సత్తన్న, శంకరన్న గారికి, అదే రకంగా పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, మీ అందరి దీవెనలతో మీ గొంతుని ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వినిపించే విధంగా నిరంతరము కృషి చేస్తున్న తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అదే రకంగా అద్భుతంగా ఎప్పుడు మైకొచ్చినా ప్రజల పక్షాన పల్లున ఆనాడు అధికారంలో ఉన్న పార్టీని ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టారో ప్రజలకి ప్రత్యక్షంగా తెలుపుతున్న తొంగతుర్తి శాసనసభ్యులు మిత్రులు సామేలన్న గారికి, అదే రకంగా మిర్యాలగూడ శాసనసభ్యులు సోదరుడు బిఎల్ఆర్ అన్న గారికి, అదే రకంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ అన్న గారికి, అదే రకంగా మాజీ చైర్మన్ గారు ఎమ్మెల్సీ విద్యాసాగర్ రావు అన్న గారికి, గౌరవ నల్లగొండ కలెక్టర్ గారికి, భువనగిరి కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్లకి, రెవెన్యూ వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి, వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకి, డిసిఎంఎస్ అధ్యక్షులకి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. కనీ విని ఎరగని రీతి తమ్ముడు వీరేశమన్న ఒక అద్భుతమైన మీటింగ్ ని రాష్ట్ర ప్రజలకి, ప్రజా ప్రభుత్వము ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజల స్పందన ఎలా ఉంటుందో అని తెలిసే విధంగా ఎన్ని వ్యవసాయ పనులున్నా రైతాంగం మొత్తం, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినందుకు నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన, అదే రకంగా ఈ జిల్లా నుంచి ఇంకిద్దరు నా సహచర మంత్రులు ఉన్నారు. ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పక్షాన, రెండవది ఉత్తమ కుమార్ రెడ్డి గారి పక్షాన కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. చాలా సుదీర్ఘంగా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముందు ఇందిరమ్మ ఇళ్ల విషయం మీకు తెలపాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. గౌరవ కలెక్టర్ గారు ఇందిరమ్మ ఇళ్ల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, అది నిజమైన ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంట్ లైన్లో ఫ్రంట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. కానీ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే 93,000, పూర్తి చేసింది 66,000, మిగిలిన 30,000 చిల్లరు మండుగోడలతోనే దర్శనమిచ్చాయి. పేదోడు ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ శాఖను మొత్తాన్ని రద్దు చేసింది. హౌసింగ్ శాఖే లేకుండా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ సహచర మంత్రులమందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి. ఇందాక సత్యాన్న చెప్పారు, ఏ నియోజకవర్గానికి పోయినా 3,500 ఇళ్లు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక 1,000-1,500 ఇయ్యండి అని అడుగుతున్న మాట నిజం. అది అవసరం కూడా ఉంది. ఆనాటి 10 సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి 6,500 కోట్లు బ్యాంకులకి కడుతూ